హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది ఇడ్లీ స్టాండ్ వేరేగా తీసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇది తట్టే ఇడ్లీ, కర్ణాటకలో కొంచెం ఫేమస్ అనమాట ఇది. అండ్ ఒకేసారి పని అయిపోతుంది. ఇందులోని ఒకరికి ఒక ఇడ్లీ సరిపోతుంది, ఆర్ 1.5 తింటే తినొచ్చు. ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా చక్కగా ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కటి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ క్లీనింగ్కి వెరీ ఈజీ. అంత ఇడ్లీ పాత్ర అయితే చాలా హెక్టిక్ అయిపోయింది నాకు. అంటే అది నేను తీసి పక్కన పడేసాను. ఎప్పుడైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాకు సరిపోతుంది. ఒకళ్ళిద్దరు ఎక్కువైనా సరే ఇది ఒక 2 times పెడితే సరిపోతుంది అనమాట. అండ్ చూడండి, ఇలా నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెండు ఒకటే చేసుకుంటున్నాను. అంటే దోశ బ్యాటర్ ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాను, దాంతోనే ఇలా ఇడ్లీ వేస్తున్నాను అనమాట. సో దట్ 1 day దోశ 1 day ఇడ్లీ అలా తినొచ్చు హ్యాపీగా, ఒకటే బోరింగ్ కాకుండా. సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం మేము. సో ఇడ్లీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇడ్లీ పెట్టేశాను. అండ్ చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అండ్ పిల్లలు కూడా ఈజీగా హ్యాపీగా తింటారనమాట. ఇలా పిల్లలకైతే ఒకటి ఫుల్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. హాఫ్ సరిపోతుంది ఇడ్లీ. అంటే ఒక ఇడ్లీ 4 ఇడ్లీస్తో సమానం అనమాట. మనం చిన్న రౌండ్ ఇడ్లీస్ పెట్టుకుంటాం కదా, అలా. అండ్ దానికి చట్నీ కాంబినేషన్ ఆనియన్ టొమాటో చట్నీ. ఇది మా మమ్మీ చేశారు. సో ఇంకా మా మమ్మీ చూడండి, ఇంకా పిల్లలకి తినిపించడమే పని. నా డ్యూటీ తను తీసుకుంటారనమాట. సో ఇంట్లో ఎవరైనా ఇలా మనం చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే పిల్లల గురించి కేర్ తీసుకుంటే మనకి ఇంకా దానికన్నా ఇంకేం కావాలి చెప్పండి. దెన్ ఇక్కడ నేను కూడా ఇడ్లీ తినేస్తున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ తొందరగా చేసి బయలుదేరాము. ఆల్రెడీ 11 అయిపోతుంది. సో ఇంకా స్టార్ట్ అవుదామని బ్రేక్ఫాస్ట్ చేసి అనుకోలేదు ముందు రోజు, ఇంకా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అవుతున్నాము. ముందు రోజు అనుకుంటే అట్లీస్ట్ కొంచెం తొందరగా పడుకొని లేచి వెళ్ళేవాళ్ళం. అనుకోలేదు కాబట్టి ఈరోజు సాటర్డే ఇంకా హెడ్ బాత్స్ అన్నీ అయ్యేసరికి 11 అయిపోయింది అనమాట టైము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. శ్రీకాంతే పిల్లలిద్దరికి స్నానం చేయించేశారు. అండ్ నేను వచ్చేసి వంట దగ్గర అదంతా చూసుకున్నాను అనమాట. సో అలా డివైడ్ చేసుకున్నాము. సో దట్ 11 అయింది. అండ్ పిల్లలకి తినిపించేసరికి, స్నానం చేయించేసరికి చాలా టైం పడుతుంది కదా. జాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా తనని ఎత్తుకున్నాను అనమాట. అండ్ రిషికి మా మమ్మీ తినిపిస్తున్నారు. అండ్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో ఇంకా జానుకి రెడీ చేయాలి. అంటే లాస్ట్ మినిట్ అనమాట. వేసిన తర్వాత ఏదో ఒకటి చేస్తుంది అనమాట, పార్టీ అదంతా చేస్తుంది. సో వెళ్ళే ముందు వేద్దామని డైపర్ కూడా వేయలేదు. అండ్ బయటికి వెళ్తే తప్ప ఇంట్లో అంటే పడుకునేటప్పుడు వేస్తాను నైట్. అండ్ మార్నింగ్స్ అసలు యూజ్ చేయను అనమాట. దెన్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మబ్బుగా ఉంది, ఎక్కడ వర్షం పడుతుందో అన్నది ఒక టెన్షన్. సో ఇంకా వర్షాకాలం కూడా వచ్చేస్తుంది కదా. సో ఈ టెంపుల్ ఏంటి అంటే, మేము ఇప్పుడు వెళ్తుంది కోటిలింగేశ్వర టెంపుల్ అనమాట. మా ఇంటికి చాలా దూరం. అసలు వెళ్ళాలా వద్దా అని అనుకున్నాము. యాక్చువల్లీ మా డాడీ రావాల్సింది ఈ టైంకి, కానీ ఇంకా అనుకోకుండా ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యి రావడం అవ్వలేదు. సో అందరం కలిసి వెళ్తే ఒక వర్త్. అంత దూరం మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే అది. సో అంత దూరం వెళ్తున్నందుకు మా డాడీ కూడా ఉంటే ఇంకా మా మమ్మీ డాడీ ఇంకా వెళ్ళినట్టు ఉండేది. సో ఇంకా అనుకోకుండా మేమే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ జాను రిషిలా యాక్ట్ చేస్తుంది. రిషిది ఒక ఫోటో చూసింది, అలా పెట్టుకునే ఫోటో అనమాట, చేతులు 2. అది చూసినప్పుడల్లా అక్క ఎలా చేతులు పెట్టుకుంటుంది అంటే అలా చూపిస్తుంది. సో ఇంకా వాళ్ళతో అలా టైంపాస్ అయిపోతుంది అనమాట. అండ్ ముందుకి వెనకకి మీరు ఇప్పుడు ముందు చూస్తూ ఉంటారు. జాను రిషి ఇంకా నా మీదే కూర్చుంటా అని. సో ఫ్రంట్ సీట్ అంటే అందరికీ క్రేజే కదా. సో అలాగే పిల్లలు కూడా ఇంకా తప్పదు. అవన్నీ ఎప్పుడు ట్రిప్కి వెళ్ళా ఇది ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. బట్ ఎవరైనా వెనక్కుంటే కొంతసేపు అయినా ఎంగేజ్ చేస్తారు. మా మమ్మీ కానీ మా అత్తయ్య కానీ ఎవరైనా ఉంటే ఎంగేజ్ చేస్తారు. లేదు అంటే ఫుల్ టైం నాకు ఆ ట్రావెలింగ్ అంతా కూడా ఫుల్ టార్చర్ అనమాట. దారిలో వెళ్తూ ఉంటే జామకాయలు చూసాము, చాలా బాగున్నాయి. అంటే చూడగానే హైబ్రిడే అనుకుంటా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్వీట్ ఉన్నాయి అండ్ తినడానికి భలే ఉందన్నమాట. అప్పటికే టైం 1:30 అయింది. మేము ఇంకా రీచ్ అవ్వలేదు, ఆన్ ది వే ఉన్నాము. మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ అవుతుందో లేదో అని ఒక డౌట్, మళ్ళీ రీచ్ అవుతామో లేదో అని. సో ఇవైతే తీసుకొని కొంచెం టెంపుల్కి వెళ్ళే వరకు కొంచెం ఆకలి లేకుండా ఉంటుంది కదా అని ఇంకా అలా తీసుకొని తింటున్నాము. అండ్ జాను చూడండి వెనక్కి చిన్నగా, అంటే చిన్న పీస్ మధ్యలో అది ఉంటుంది కదా పార్ట్, ఇస్తే చిన్నగా అలా చూ చేస్తూ ఉంది. జానుకి ఇంకా టీత్ కంప్లీట్గా రాలేదు. అంటే పైన ఒక 4 teeth వచ్చాయి, ఫ్రంట్ 2, సైడ్స్ 2 వచ్చాయి అనమాట. అంతే టోటల్ 4 teeth. చాలా లేట్ అనమాట. రిషికి అయితే ఈ టైంకి చాలా ఎక్కువే వచ్చాయి. నార్మల్గా అయితే అందరికీ అంతే, బట్ జానుకి కొంచెం లేట్. ఒక్కొక్క పిల్లలకి అలాగే అంట. అండ్ మంకీ కనిపిస్తే మధ్యలోని అండ్ జామకాయ ఇద్దామని ఆగాము.
సో చూడండి, ఒక చిన్న పాపను ఎత్తుకొని ఎలా ఉందో భలే అనిపించింది. సో తీసుకొని వెళ్ళిపోయింది. దెన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ లక్కీగా టెంపుల్ ఓపెనే ఉంది. సో ఇంకా ఇప్పుడు ముందు మేము ఆల్రెడీ టెంపుల్కి వచ్చాము, కొంచెం దూరమే మాకు. సో మళ్ళీ ఇప్పుడైతే ఇంకా డెవలప్ అయిపోయింది, అంతా కన్స్ట్రక్షన్ అంతా ఎక్కువ అయిందనమాట. లైన్ కూడా ఉంది చాలాసేపు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది లైన్లోనే అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము. సో లోపలికి వెళ్ళేసరికి అబ్బా అంటే చెప్పాలంటే కమర్షియల్ కూడా అయిపోయింది నాకు అనిపించింది అనమాట. ఎవ్రీ ఫేమస్ టెంపుల్లోని అలాగే ఉంది ఇప్పుడు. సో చాలా కమర్షియల్ అయిపోయింది అనమాట. అక్కడ ముందంతా చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది ముందు వెళ్ళినప్పుడు. ఒక 2 years బ్యాక్ వెళ్ళాము, అంటే 2 years ఇంకా ఎక్కువ అయింది జాను పుట్టక ముందు. దెన్ ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. సో అప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అనమాట. అంటే చాలా ఫేమస్ టెంపుల్ కదా ఇది కూడా, అందుకు కన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా, అంత దర్శనం కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ రోజు హాలిడే కాబట్టి ఇంకా హాలిడే టైంలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అంతే. అండ్ ఇక్కడ రిషిని జానుని అస్సలు అంటే అదంతా తిరుగుతూనే ఉన్నారు. పిల్లలకు కూడా బాగుంటుంది అక్కడ అంతా చూడడానికి. అండ్ చాలా పెద్దది టెంపుల్ ఇది, బట్ మాకు కొంచెం దూరమే. సో ఇంకా మా డాడీ మిస్ అయిపోయారు అనమాట ఈసారి. దెన్ ఇక్కడ నేను అలా ఒక ఫోటో, ఎవరు తీసేవాళ్ళు లేరు కదా, ఇంకా అలా పెట్టి మేమే అలా నించున్నాం. అండ్ ఇక్కడ పూజకి బయట దీపాలు అవి ఇస్తారు కదా, అవి ఎక్కడ తీసుకెళ్ళాలో అంటే ఎక్కడ పెట్టాలో అండ్ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి అనేది తెలియలేదు. కొబ్బరికాయ అంతా దర్శనం చేసుకున్న తర్వాత కూడా మా చేతిలోనే ఉంది, అక్కడెక్కడ కొట్టడానికి లేదనమాట. సో యాక్చువల్గా అంటే తెలిసినట్టు లేదు, ఎక్కడో దూరంగా ఉంది కోకోనట్ది బ్రేక్ చేసేదంతా. సో తర్వాత చూపిస్తాను ఎప్పుడు కొట్టమనేది. దర్శనం అయితే అయిపోతుంది, టెంపుల్ మంజునాథ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయ్యింది. కానీ ఇంకా లోపలికి వచ్చేసాము. యాక్చువల్లీ టెంపుల్ దర్శనం అయిన తర్వాత లోపల సైడ్ వెళ్తే ఇంకా ఈ లింగాలన్నీ ఉంటాయన్నమాట. 90+ lakh మొత్తం ఇవన్నీ ఉన్నాయి లింగాలు. అండ్ మాకు ఎక్కడ పూజ చేయాలో ఇంకా ఏ లింగంకైనా చేయొచ్చు కదా, అక్కడ అందరూ చేస్తున్నారు అక్కడక్కడ. సో ఇక్కడ మేము కూడా చేస్తున్నాం అన్నట్టు. పూజ సామాన్లు ఆల్రెడీ తీసుకున్నాం కదా, సో అవి కొబ్బరికాయ అయితే కొట్టలేదు, అది ఇంకా కవర్లోనే ఉంచాము, ఆ తర్వాత చూద్దాం అనేసి ఫస్ట్ అయితే పూజ చేసేస్తున్నాము. అండ్ దీపాలు కూడా ఇక్కడే పెట్టేసాము, సైడ్కి ఫుల్ గాలి వేస్తుంది. సో అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ చూసుకుంటూ పెట్టాము. లోపలికి వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఫుల్గా అన్ని ఎటు చూసినా లింగాలే అనమాట. అండ్ పెద్దది ఒకటి ఉంది. సో ఇదేంటి అంటే శ్రీ మంజునాథ మూవీ అనుకుంటా. సో అది అక్కడ నంది దగ్గర ఇంకా పైన లింగం అక్కడ నించొని కాన్వర్జేషన్ అవుతుంది కదా విలన్స్ది. సో అది నాకు గుర్తొచ్చింది అనమాట ఎప్పుడు వచ్చినా. అంటే ఇక్కడ తీసారో లేకపోతే సెట్ వేసి వేరే దగ్గర తీసారో తెలియదు, కానీ ఇక్కడ అలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ లింగాలు ఇదంతా ఉంది కదా, మనం దీపాలు లోపలే వెలిగించాము, మాకు తెలియదు ఇక్కడ అనేసి. సో ఈ పెద్ద లింగం ముందు ఇదంతా దీపాలు పెడుతున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా హీరో తలపతి విజయ్, ఇతను కూడా వచ్చి అంటే అది ప్రతిష్ఠించారు ఏమో వాళ్ళ తరపు నుంచి అనుకున్నా, బట్ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళు అనమాట. ఇంకా హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఒక ప్రతిష్ఠించారు లింగం. అలా ఎవరికి నచ్చితే వాళ్ళు అలా పెట్టచ్చు అనుకుంటా, నాకైతే అంత తెలీదు. సో చూసాం అదంతా. అండ్ ఇటు సైడ్ వస్తే అంత ఇంకా అసలు మనకి చాలా టైం కావాలి తిరగడానికి. అండ్ ఎండలో అయితే అసలు తిరగడానికి కాదు, ఈవినింగ్ టైం బెస్ట్. అండ్ ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాము. ఇది నా చేతిలో కొబ్బరికాయ అలాగే ఉంది, ఇంకా కొట్టలేదు. సో యాక్చువల్గా ఫస్టే కొట్టాలి, కానీ మాకు తెలియలేదన్నమాట. సో ఇంకా ఈ షాపింగ్స్ ఇవన్నీ బయటకు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ టెంపుల్ అక్కడి నుంచే ఉంటుంది యాక్చువల్లీ ఎగ్జిట్. సో అదంతా బయటకు వచ్చేస్తే రిషి చూసిందనమాట. ఇంకా ఇది ఎక్కుతా అని అంటే కొంతసేపు అక్కడ ఆడించాము. సో జాను ఇంకా తెలియదు కదా, చిన్నది కదా,
సో తననైతే పంపించలేదు, కానీ అక్కడే ముందున ఆడిపించారు శ్రీకాంత్. సో రిషి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళే ముందే ఇది దూరం నుంచి కనిపించింది, అప్పటి నుంచి పట్టుకుంది టెంపుల్లో కూడా వెళ్దాం అనేసి. ఇంకా బయట ఎగ్జిట్లోనే ఉందన్నమాట, ఇంకేం చేయలేం కదా. సో ఇంకా ఆడుకుంది, బట్ హ్యాపీగా ఆడుకుంది అనమాట చాలాసేపు. బాగుంటుంది కూడా ఇది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో ఫొటోస్ అన్నీ అటాచ్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.